అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు అభిరామ్. నేను ఒకటో తరగతి చదువుతున్నాను. పురంబు నొక్కవలకనుందు చూడుచులు యారవేరు పురుషులందు పుంజు పురుషులరియ విశ్వదాభిరామ వినమేమ మెరి బలవంతుడ నాకేమని పలవరితో నిగ్రహించి పలుకుతమేళ బలవంతమైన సర్పము చీమలు చిక్కి చావదే సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరవైనట్లు పామరు రుదగన్ హేమంబు కూరబెట్టిన భూమి సులభాల చేరు భూమిలో సుమతి. ధన్యవాదాలు. మధ్యాహ్నం. నా పేరు మిరాకిల్య. నేను 2వ తరగతి చదువుతున్నాను. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. రంగి గోపాలు గర్భైన చాలు కరువైన నేమి కర్మపాడు పట్టి గలుగుడు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినువేమ నిక్కమైన మంచి నీలమొక చాలు తెలుగు పలుకురాలు తట్టేల చదువు పద్యమర్య చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినువేమ. బాల్పు నానమ్మను కాను సజ్జలెందు బాల్కు చల్లగాను కంచు బోగునట్లు కనగంబు బోగున విశ్వదాభిరామ వినువేమ. నలుగు నవ్వరు చెప్పిన నేనంతనే వేగపడక వివరింపదగు దాని కళ్ళ నిజము తెలిసిన మంజుడేపో నీటి పరుడు మహిరోసుపతి. ధన్యవాదాలు. నా పేరు శ్రీ చక్రిని. నేను 3వ తరగతి చదువుతున్నాను. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష చుట్టంబవు తన దుఃఖమే నరకమండు దజ్జము సుమతి. మధ్యాహ్నం. నా పేరు చాతుర్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా తల్లిత సుగుణజాల తెలుగు బాల అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడతెగక పారు నేరును ద్విజుడు చొప్పడిన ఎరనుండుము చొప్పడికో నట్టి యోర చరకము సుమతి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రాసియా. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు తెలుగు దినోత్సవం సందర్భంగా నేను పద్యాలు చెప్పబోతున్నాను. చెంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని కీడు చేయరాదు వసుగు మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీనును చూసి ధనము నవ్వు కథను బీతును చూసి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ. గురు భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణము. ధన్యవాదాలు. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు పి వరుణ్ రాజ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నేను పద్యాలు చెప్పబోతున్నాను. నా మొదటి పద్యం. గురు భక్తి విద్యాలయపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతరం సాధన ధారణ పుణ్యచరణము విద్యార్థికి అవసర లక్షణములు. 2వ పద్యం. శ్రమ కలిగిన సిరి కలుగును శ్రమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములు ఎల్లని శ్రమ కలిగిన దోణ కలుగును శ్రమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. 3వ పద్యం. ధనమే మైత్రను తెచ్చును ధనమే వైరము తెచ్చు ధనమే సబలన్ ఘనతను తెచ్చును నెంతటి గుణములు కుప్పలు కైనా గువ్వాల చెన్న. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిపులురా లలిత సుగుణ జాల తెలుగు బాల. 6వ పద్యం. మేలి పన్ను చూడు మెలిమై ఉండు పొట్ట విప్పు చూడు పొరుగులుండు పిరికివాణి మధ్యని పింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ భార్గవి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ పద్యాలు చెప్పబోతున్నాను. 1వ పద్యం. ప్రశ్న నుండు పుట్టు పరిణితి జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా నవయుగాల బాట నార్ల మాట. 2వ పద్యం. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరే చటన్ పదునుగా మంచి కూర నెలపాకము చేసిననైనా అందు పొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. 3వ పద్యం. దానము చేనేరని యధార్మికు సంపదలుండి ఉండినన్ దానే ఫలాయనం బొగుట తథ్యము బూరు గుమ్రాని చే దాని ఫలంబులూరక
వృధా పడిపోవవే ఎండి గాలిచే గానలలోన అభోజ్యములౌట భాస్కర. ధన్యవాదాలు.